నేను మీ శ్రీకాంత్. గ్రీన్ ఫెదర్ ఆల్గీ ఆకుపచ్చ ఈకల ఆల్గీ. ఆల్గీ అనేవి సరళమైన నిర్మాణం కలిగిన, ప్రధానంగా నీటిలో జీవించే క్లోరోఫిల్ కలిగిన జీవులు. ఇవి భూమిపై జీవనానికి ఎంతో ముఖ్యమైనవి, ఎందుకంటే ఆక్సిజన్ ఉత్పత్తిలో మరియు ఆహార గొలుసులో కీలక పాత్ర వహిస్తాయి. గ్రీన్ ఫెదర్ ఆల్గీ అనేది ఈకల, ఫెదర్స్ లాంటి ఆకారంతో కనిపించే ఆకుపచ్చ రంగు ఆల్గీలకు ఇచ్చే సాధారణ పేరు. ఇవి ముఖ్యంగా కొలపా మరియు బ్రయాప్సస్ అనే జాతులకు చెందినవి. సముద్రాల్లో, తక్కువ లోతు ఉన్న నీటిలో, రాళ్లు లేదా కొరల్ రీఫ్లకు అంటుకుని పెరుగుతాయి. శాస్త్రీయ వర్గీకరణ, సైంటిఫిక్ క్లాసిఫికేషన్. గ్రీన్ ఫెదర్ ఆల్గీ సాధారణంగా క్లోరోఫిటా, గ్రీన్ ఆల్గీ విభాగానికి చెందుతాయి. రాజ్యం, కింగ్డమ్, ప్లాంటే, ప్రోటీస్టా, పాత వర్గీకరణల్లో. విభాగం, డివిజన్ క్లోరోఫిటా. తరగతి, క్లాస్ ఎల్వోఫైసియాయ్. సాధారణ జాతులు, కోలపా, బ్రయాప్సస్. ఈ ఆల్గీలలో క్లోరోఫిల్ ఏ మరియు బి ఉండడం వల్ల ఇవి ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఆకృతి మరియు నిర్మాణం, మోర్ఫాలజీ అండ్ స్ట్రక్చర్. గ్రీన్ ఫెదర్ ఆల్గీ యొక్క ప్రధాన ఆకర్షణ వాటి ఈకల వంటి ఆకారం. ప్రధాన లక్షణాలు: మధ్యలో ఒక ప్రధాన అక్షం, మెయిన్ యాక్సెస్ ఉంటుంది. ఆ అక్షం నుంచి రెండు వైపులా చిన్న చిన్న శాఖలు, పినే, వరుసగా వస్తాయి. మొత్తం శరీరం మొక్కల ఆకుల్లా కాకుండా థాలెస్ రూపంలో ఉంటుంది, అంటే నిజమైన వేరు, కాండం, ఆకులు ఉండవు. కొన్ని జాతులు సైఫోనస్, సిఫినస్ నిర్మాణం కలిగి ఉంటాయి, అనగా కణబితులు లేకుండా ఒకే పెద్ద బహుళ, న్యూక్లియస్ కణంలా ఉంటాయి. కణబితులు ప్రధానంగా సెల్యులోజ్తో తయారవుతాయి. నివాసం మరియు వ్యాప్తి, హాబిటాట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఆల్గీలు ప్రధానంగా సముద్ర జీవులు. తక్కువ లోతు ఉన్న తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. శుభ్రమైన నీరు మరియు ఎక్కువ వెలుతురు ఉండే చోట వేగంగా పెరుగుతాయి. రాళ్ళు, ఇసుక నేల లేదా కొరల్ రీఫ్లకు అంటుకుని జీవిస్తాయి. ఉష్ణమండల, ట్రాపికల్ మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. కొన్ని కోలపా జాతులు చాలా వేగంగా విస్తరించడం వల్ల ఇతర సముద్ర మొక్కలను కప్పివేయగలవు. శరీర క్రియలు, ఫిజియాలజీ. గ్రీన్ ఫెదర్ ఆల్గీ ప్రధానంగా ఫోటోసింథసిస్ ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సూర్యకాంతి శక్తిని ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఆహారంగా మార్చుతాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఇది సముద్ర జీవులకు అవసరం. నిల్వ ఆహారం ప్రధానంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. కొన్నింటిలో ద్వితీయ రసాయనాలు, సెకండరీ మెటాబోలైట్స్ ఉంటాయి, ఇవి చేపలు లేదా ఇతర జీవుల నుండి రక్షణగా పనిచేస్తాయి. రీప్రొడక్షన్. గ్రీన్ ఫెదర్ ఆల్గీ 3 విధాలుగా ప్రజననం చేస్తాయి. 1. వెజిటేటివ్ ప్రజననం. ఆల్గీ భాగం విరిగితే అదే కొత్త మొక్కగా పెరుగుతుంది. 2. అలింగ ప్రజననం. జూస్పోర్స్ అనే కదిలే స్పోర్స్ ద్వారా జరుగుతుంది. 3. లింగ ప్రజననం. గేమీట్స్ కలిసినప్పుడు జైగోట్ ఏర్పడి కొత్త ఆల్గీగా మారుతుంది. పర్యావరణ ప్రాముఖ్యత, ఇకోలాజికల్ ఇంపార్టెన్స్. గ్రీన్ ఫెదర్ ఆల్గీ సముద్ర పర్యావరణంలో ఎంతో కీలకం. చిన్న చేపలు మరియు సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఆహార గొలుసులో మొదటి స్థాయిలో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయి. నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. సముద్ర నేల స్థిరత్వానికి సహాయపడతాయి. మనుషులకు ఉపయోగాలు, యూజర్స్ టు హ్యూమన్స్. కొన్ని గ్రీన్ ఆల్గీలను ఆక్వేరియంలలో అలంకార మొక్కలుగా వాడతారు. శాస్త్రీయ పరిశోధనల్లో ఉపయోగిస్తారు. బయోఫ్యూయల్ తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని రకాల ఆల్గీలు ఆహారంగా కూడా వాడబడుతున్నాయి. ముగింపు, కన్క్లూజన్. గ్రీన్ ఫెదర్ ఆల్గీ అనేవి ఈకలలాంటి నిర్మాణంతో ఉండే సముద్ర ఆల్గీలు. ఇవి ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తూ సముద్ర పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. అయితే కొన్ని జాతులు అతివేగంగా పెరిగితే పర్యావరణ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వీటి అధ్యయనం మరియు నియంత్రణ చాలా అవసరం. Thank you for watching. Please subscribe.